హాయ్ అండి. ఏదైతే సెకండ్ మ్యాచ్ ఐపీఎల్ 2025 మనందరికి నచ్చిన ఫేవరెట్ టీం ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ అనేది విధ్వంసం మళ్ళీ కొనసాగింది. యాక్చువల్గా 300 మనం అనుకున్నాం కదా, 300 దాటేస్తుంది అది అనుకున్నాం. కానీ ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. కానీ కొంచెం లాస్ట్ టైం ఏదైతే హైయెస్ట్ రన్స్ ఉందో దానికన్నా ఒక్క రన్ను తక్కువలో అయితే మనమైతే ఆడడం చూసాం. 280 పరుగులతో అయితే ఓవరాల్ చూసుకుంటే 200 మంచి పరుగులు చేశారు. తర్వాత చూసుకుంటే మీకు 44 పరుగులు తేడాతో మనమైతే గెలవడం చూసాం. ఆర్ఆర్ పైన వాళ్ళు కూడా ఏం తక్కువ తినలేదు. లాస్ట్లో శుభం దుబే ఎవరైతే ఉన్నారో ఆ ప్లేయర్ మంచిగా ఆడడం చూసాం. ఆ తర్వాత మీరు ధ్రువ జురేల్కి ఎక్కువ పరుగులు ఇచ్చేయడం చూసాం. ఓవరాల్ చూసుకుంటే ధ్రువ జురేల్ కావచ్చు, శుభం దుబే కావచ్చు, ఇద్దరి పేరు కన్ఫ్యూజన్గా ఉంది కదా. వీళ్ళిద్దరితో అయితే మంచి రన్స్ అయితే రావడం చూసాం. లాస్ట్లో నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 70-80 రన్స్ తోటి గెలుస్తారు అనుకున్నాం. కానీ లాస్ట్లో వాళ్ళిద్దరు ఏదైతే ఇన్నింగ్స్ ఆడారో దాని కారణంగా అయితే వాళ్ళైతే అలా ఆడడం చూసాం. అలానే ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన సంజు శాంసన్ కూడా మంచిగా ఆడడం చూసాం. ఓవరాల్ చూసుకుంటే టాస్ గెలిచి రాజస్థాన్ రాయల్స్ ఏదైతే ఫీల్డింగ్ ఎంచుకుందో అది తప్పుగా నిర్ణయం ఏందనుకోవచ్చు ఒక రంగం చెప్పాలంటే. ఎందుకంటే మీకు రియాన్ పరాగ్ కెప్టెన్సీలో అక్కడ ఏం చేయలేము. ఎందుకంటే ఆల్రెడీ చూస్తే ఏంటంటే ఇంకా క్లియర్గా బ్యాటింగ్ అనుకూలంగా ఉంది. సెకండ్ బ్యాటింగ్ ఈజీ అవుతుంది అనుకున్నారు. సెకండ్ బ్యాటింగ్ కూడా ఈజీగానే ఉంది. కానీ ఏదైతే వికెట్లు తీశారో సిమర్జిత్ ఏదైతే సింగ్ ఉన్నాడో అతను ఎక్స్ట్రాడినరీగా 2 వికెట్లు తీయడం కావచ్చు. ఆ తర్వాత వచ్చిన హర్షల్ పటేల్ కూడా 2 వికెట్లు తీయడంతో పాటు ఈ 4 వికెట్లు ఏవైతే పడ్డాయో ఆటోమేటిక్గా వాళ్ళైతే స్లో డౌన్ అయిపోయారు. ఆ తర్వాత కొంచెం మిడిల్ ఆర్డర్లో కొంచెం సంజు శాంసన్, ధ్రువ జురేల్ కొంచెం ఆడే ప్రయత్నం చేసినప్పటికీ ఆల్రెడీ చాలా దూరంగా అయితే రన్ రేట్ వెళ్ళిపోవడంతో అయితే మనమైతే ఇంకా వాళ్ళు గెలిచే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. మనకైతే ఆల్మోస్ట్ మనమైతే గెలిచినట్టు కనిపించింది ఎస్ఆర్హెచ్ టీం అయితే. ఓవరాల్ చూసుకుంటే కమిన్స్ కావచ్చు, లేకుంటే మిగతా వాళ్ళు చాలామంది రన్స్కి ఎక్కువ వెళ్ళిపోయినప్పటికీ మీరు చూసుకుంటే మనం అనుకున్నాం కదా అభిషేక్ శర్మ బౌలింగ్ చేస్తాను అనుకున్నాం, మంచిగానే వేశాడు. అలానే ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు పవర్ ప్లేలోనే ఊహించిన విధంగానే మన బ్యాటర్స్ వేరే లెవెల్లో ఆడడం చూసాం. అసలుకి ఎక్కడ కూడా ఒకనొక టైంలో 300 దాటేస్తుందో అనిపించింది. కానీ మిడిల్ ఓవర్స్ ఏదైతుందో దానిలో కొంచెం కట్టడి చేసినట్టు అనిపించింది. కానీ మిగతా అన్ని చోట్ల మీరు చూసుకుంటే ఇషాన్ కిషన్ ఉందో ముంబై నుంచి వచ్చి చాలా, ఎందుకంటే యాక్చువల్గా అతన్ని ఇండియా నుంచి డ్రాప్ చేయడం చూసాం. మంచిగా T20 ప్లేయరు డ్రాప్ చేసినప్పటికీ ఈరోజు వచ్చేసి మంచి సెంచరీ చేయడం చూసాం ఎస్ఆర్హెచ్ తరపున అయితే. అతను కూడా అప్రిషియేట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ట్రావిస్ హెడ్ ఒక హాఫ్ సెంచరీ కావచ్చు, అలానే అభిషేక్ శర్మ ఒక మంచి ఇన్నింగ్స్ కావచ్చు. ప్రతి ఒక్కరు 200 పైన స్ట్రైక్ రేట్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఏ బ్యాట్స్మెన్ని మనం తక్కువ అంచనా వేయలేము. ఎందుకంటే మనం టాప్ ఆర్డర్ మనం చూసుకుంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాంత్ కిషన్, ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి వచ్చాడు యాక్చువల్గా క్లాసెన్కి ముందు. ఆ తర్వాత క్లాసెన్ వీళ్ళందరం చూసుకుంటే ఈ 5 బ్యాట్స్మెన్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా పర్ఫార్మెన్స్ అయితే వాళ్ళ దగ్గర నుంచి రావడం చూసాం మనమైతే. అందుకే మనమైతే ఇంత భారీ విజయం సాధించామనుకోవచ్చు. టేబుల్లో ప్రస్తుతం ఆర్సీబీ కన్నా టాప్లో అయితే మనం ఉన్నాం. ఎందుకంటే నెట్ రన్ రేటు మనకు బెటర్గా వచ్చింది కాబట్టి టేబుల్ టాప్లో ఉన్నాం. సరే, ఇది పక్కన పెట్టేస్తే మెయిన్గా ఎస్ఆర్హెచ్ ఏదైతే పందా ఉందో 2024 ఏదైతే పందా ఉందో అదే కొనసాగించారు ఎక్స్ట్రాడినరీగా. మనం ఆర్సీబీ కూడా మనల్ని ఫాలో అయింది అనుకోవచ్చు ఒక రన్ చెప్పాలంటే. హైదరాబాద్ టీం ఏదైతే అగ్రెసివ్ ఇంటెంట్ తోటి ఆ తర్వాత ప్రతి మ్యాచ్ కూడా ముందుకు తీసుకెళ్తుందో ఆ విధంగానైతే ముందుకు తీసుకెళ్తా వచ్చారు. ప్రతి బాల్ కూడా అగ్రెసివ్గా వెళ్ళిపోయారు. అసలు మీరు చూసుకుంటే ప్రతి బాల్ కూడా అగ్రెసివ్గా ఆడే ప్రయత్నం అయితే చేశారు మన బ్యాట్స్మెన్ అయితే. ఓవరాల్ చూసుకుంటే మొత్తం కూడా ఎస్ఆర్హెచ్ వైపే ఉంది. లాస్ట్ మినిట్ కూడా ఇంకేం చెప్పడానికి ఏం లేదు. లాస్ట్ మినిట్ వరకు ఎస్ఆర్హెచ్ ఈజీగా గెలిచేలాగా అయితే కనిపించింది. ఎందుకంటే అక్కడ ఆర్ఆర్ కొంచెం పోరాడినప్పటికీ పర్లేదు, ఆ స్కోర్ దాకా వచ్చిందంటే పర్లేదు అనిపించింది.
ఓవరాల్ చూసుకుంటే ఎక్కడైతే వికెట్లు వెంటనే పడిపోయినాయో, అక్కడ మీరు చూసుకుంటే వెంటనే వికెట్లు పడ్డాయో, మీరు జైస్వాల్ వికెట్లు చాలా క్రూషియల్ అనిపించింది, రియాన్ పరాగ్ వికెట్ చాలా క్రూషియల్ అనిపించింది. వీళ్ళు కొంచెం వికెట్లు స్టార్టింగ్లో పవర్ ప్లేలో పడకుండా ఉంటే ఇంకొంచెం బెటర్గా అయితే కొంచెం దగ్గరగా వచ్చి ఉండేవాళ్ళం అనిపించింది నాకైతే. కానీ వెంటనే ఏదైతే వికెట్ తీశారో సిమర్జిత్ సింగ్ మన ఎక్స్ట్రాడినరీ బౌలింగ్, ఎందుకంటే భువనేశ్వర్ లేని లోటు, లేకుంటే నటరాజు నట్టు ఏదైతే లేని లోటు అక్కడైతే అతనైతే క్లియర్ చేసినట్టు క్లియర్ కనిపిస్తుంది. చూద్దాం, బెస్ట్ ఫ్యూచర్ అయితే అతనికి అయితే కనిపిస్తుంది మనకైతే ఫాస్ట్ బౌలింగ్లో. మీరు ఆ తర్వాత షమి కావచ్చు, లేకుంటే హర్షల్ పటేల్ కావచ్చు, కమిన్స్ ఎక్కువ స్కోర్కి వెళ్ళినప్పటికీ హర్షల్ పటేల్ మంచి బౌలింగ్ అయితే వేయడం చూసాం మనం అయితే. ఓవరాల్గా అయితే గుడ్, చెప్పడానికి ఏం లేదు. చూద్దాం, ప్రస్తుతానికైతే 300 రాలేదు, కానీ నెక్స్ట్ మ్యాచెస్లో అయితే 300 స్కోర్ వస్తుందని అయితే ఆశిద్దాం. ఎందుకంటే ఇంకా ఖచ్చితంగా ప్రతి టీం కూడా మనల్ని చూస్తే, ఎస్ఆర్హెచ్ టీం చూస్తే ఒక భయపడే విధంగా అయితే కనిపిస్తూ ఉంది. దాన్ని నిజం చేశారు మొట్టమొదటి మ్యాచ్లోనే అది నిజం చేశారు. ఆల్మోస్ట్ 287 పరుగులు ఏదైతే ఉందో ఆర్సీ పైన మనం చేసాము లాస్ట్ టైము, దాని దగ్గరగా వచ్చేసాం. ఒక్క పరుగు తడితే దాని దగ్గరలో ఉన్నాం. చూద్దాం మరి నెక్స్ట్ మ్యాచ్లన్నీ ఎలా ఉండబోతుందో చూస్తాం. ప్రస్తుతానికైతే నెక్స్ట్ ఎంఐ అలానే సిఎస్కే మ్యాచ్లో జరుగుతూ ఉంది. పవర్ ప్లేలో 52 రన్ చేశారు. వికెట్లు అయితే త్వరగా కోల్పోతూ ఉన్నారు ఎంఐ టీం అయితే. చూద్దాం మరి, రోహిత్ శర్మ వెంటనే అవుట్ అయిపోయాడు, మిగతా రేఖల్ టెంగ్ అందరూ అవుట్ అయిపోయారు. చూద్దాం మరి, ప్రస్తుతానికైతే అది పవర్ ప్లే అయిపోయిన తర్వాత మీకైతే వీడియో చేస్తూ ఉన్నా. మీరైతే ఈ వీడియో నచ్చితే నా ఛానల్ లైక్ చేసుకోండి, షేర్ చేయండి. అలానే ఐపీఎల్ గురించి చాలా విషయాలు అయితే మనమైతే మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గెలిచింది మొట్టమొదటి మ్యాచ్లో, అది కూడా హై 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 ఆ పిచ్లో అసలు ఏం కనిపించట్లే, మొత్తం కొంచెం కూడా గ్రాస్ అయితే కనిపించట్లా, ఎంత గోరు మందం కూడా గ్రాస్ అయితే లేదు. ప్యూర్గా ఎస్ఆర్హెచ్ టీంకి ఏం కావాలో అదే హైదరాబాద్ పిచ్ అయితే తయారైపోయింది. చూద్దాం, ప్రతి టీం కూడా వాళ్ళ సొంత గ్రౌండ్లో అలా చేసుకుంటారు, తప్పేం లేదు. చూద్దాం మరి నెక్స్ట్ మ్యాచ్ల్లో మరి హైదరాబాద్ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. ప్రస్తుతానికైతే హైదరాబాద్ మొట్టమొదటి మ్యాచ్ గెలిచి మంచి నెట్ రన్ అనేది ముందుకెళ్ళింది. ఇషాంత్ కిషన్ కూడా చాలా లైఫ్ వచ్చింది, ఎందుకంటే ఇండియన్ టీం నుంచి అతను బయటకు వచ్చాడు, చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు, రంజీ మ్యాచ్లు ఆడకపోవడం, ఇలా రకరకాలుగా అయితే విమర్శలు ఎదుర్కొన్నాడు. ఎందుకంటే ఇషాంత్ కిషన్ చాలా ప్రౌడ్గా మీరు చూసుకుంటే 2-3 సెషన్లకి అయితే ముంబై చాలా బ్యాక్ చేసింది అతనైతే. ఫైనల్గా అతనైతే బయటకు పంపించేసింది. తర్వాత ఎస్ఆర్హెచ్ తీసుకోవడం అనేది ఈరోజు అతను నిరూపించుకున్నాడు. ఎస్ఆర్హెచ్ టీంలో చాలా ఎక్స్ట్రాడినరీగా పర్ఫార్మెన్స్ తోటి అయితే మొట్టమొదటి మ్యాచ్లోనే అతను ఒక మంచి సెంచరీ తోటి అయితే అతను నిరూపించుకున్నాడు. చూద్దాం మరి ఫ్యూచర్ ఎందుకంటే ఎక్కువ వయసు లేదు అతనికి, ఫ్యూచర్లో ఇండియా టీంకి ఆడతాడేమో. ప్రస్తుతానికైతే ఈరోజు ఆడిన అతని తీరు, అతని స్టైల్ చూస్తే చూద్దాం ఫ్యూచర్లో, ఎందుకంటే మంచి బ్యాట్స్మెన్ అతనికి. ఆల్రెడీ ఇండియా టీంలో ఆడడం కూడా చూసాం మనమైతే. తర్వాత అతను ఫామ్ కోల్పోవడము, తర్వాత కొంచెం బ్యాక్ స్టెప్లో ఉండడం చూసాం. ఫ్యూచర్లో మంచిగా మళ్ళీ ఇండియా టీంకి ఆడతారని కోరుకుందాం, ఎందుకంటే నెక్స్ట్ T20 వరల్డ్ కప్లో అతన్ని ప్లేస్ అయితే సాధించాలని కోరుకుందాం. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ మంచి ప్లాట్ఫామ్, ఎందుకంటే ఫ్రీడమ్ ఇస్తారు, ఫ్రీడమ్తో మంచిగా ఆడితే బ్యాక్ చేస్తారు. కాబట్టి చూద్దాం మరి ఇషాంత్ కిషన్ ఎంతవరకు తన స్థానాన్ని ఇండియాలో ఆడడానికి ఎంత ఉపయోగపడుతుందో ఈ ఎస్ఆర్హెచ్ టీం వల్ల. చూద్దాం ఫ్యూచర్లో ఎస్ఆర్హెచ్తో పాటు ఇండియా టీంకి అతను ఎంతలా ఆడతారని చూద్దాం. ఆల్ ది బెస్ట్ ఇషాంత్ కిషన్, ఎందుకంటే మంచి 100 చేశాడు. మీరు అర్థం చేసుకోవాలంటే ఇప్పటివరకు అతను ఐపీఎల్లోనూ ఒక సెంచరీ లేదంట. చూద్దాం మరి ఫ్యూచర్లో మరి ఎంత మంచి బ్యాట్స్మెన్గా ఎదుగుతాడో చూద్దాం. కానీ కొన్ని వివాదాలు అతని మీద ఉన్నాయి, ఆయన పక్కన పెట్టేసి ఒక ప్యూర్ బ్యాట్స్మెన్గా అయితే ఇండియాకి ఆడాలని కోరుకుందాం మనం అయితే. ఎందుకంటే అతను మంచి బ్యాట్స్మెన్, మనం ఇండియాకి ఆడితే ఇంకా మంచి ఇన్నింగ్స్ అయితే రావడం చూస్తాం. ఓవరాల్ చూసుకుంటే ఒక టీమ్ ఎఫెక్ట్ కనిపించింది. మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఎస్ఆర్హెచ్ టాప్ 5 ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ తోటి అయితే ఈరోజు ఈ విజయం అయితే సాధించింది అనుకోవచ్చు. చూద్దాం నెక్స్ట్ ముంబై సిఎస్కే ఆల్రెడీ ఆడుతున్నారు, పవర్ ప్లే గురించి మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ సాధిస్తారనుకుంటే నేను చెప్పాను ఆల్రెడీ సిఎస్కే గెలుస్తారనిపిస్తుంది. చూద్దాం మరి, మీరేమన్నారో కాంపిటీషన్లో పెట్టండి.